పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఉంటుంది. టైం 10 ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చింటాలే. నేను వెళ్ళి వడ్డిస్తా గాని ఈ మధ్య దొంగలు పడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు, రౌడీలు, గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి, కుక్కల కరిచి, కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? దెయ్యమా కడుపుకుంటా నిన్ను? అల్లరి అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా? నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబడితే దాని అర్థం అదేరా. అది కదమ్మా, నేను ముందే కనిపెట్టేశారు. అవి అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. గురు మన పాటలో చిట్టమనే గజ్జల గురు హోటల్ పెట్టింది. సాంబార్ ఏంటి ఇంత చల్లగా ఉందంటే కాంతి తెలుస్తుందని మారు కొట్టింది. మన పేటలో హోటల్ పెట్టి మన మీద సాంబార్ పోస్తుందా? ఎంత ధైర్యం దానికి? అదే గురు, ఫిగర్ చూస్తే మంచి కంచు టైప్ లో ఉంది. దీన్ని బోర్డు తలతల మెరిసిపోవడంలా? ఏంటి బాగుతున్నావు? టోటల్ సీనరీ అదర్లా? పిచ్చి పిచ్చిగా ఉందా? కిందకి దిగానంటే పచ్చడవుద్ది. ఎరా మా జాయింట్ సీనరీ అద్దర్లా? చేసిన చాలక ఇంకా బాగుతున్నావా? ఫేస్ పెసరట్టు అవుద్ది. మనతో పెట్టుకోకు, షేపులు చపాతీలు అవుతాయి. ఏంటి మా ఆవిడ మీద సాంబార్ పోసామంట? ఏ వాడొక్కడి మీదే సాంబార్ పూసానే నీకు బాధగా ఉందా? ఉండు నీకు అని చెప్తాను. అలాగే రౌడీ ముఖ ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏంటి బాగుందంటావా? ఇది మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు సీనరీ. పోలీస్ మీదే సాంబార్ పోస్తావా? మోసం, దగా. ఇది ఒక పోలీసుకు జరిగిన అన్యాయం కాదు, మొత్తం పోలీసు వ్యవస్థకే జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒంటరి సైనికునైనా సరే పోరాడతాను. ఎస్, నేను అది కాదు పోలీస్ బాబు, మా అక్క. ఉండరా బామర్ది, నేను చూసుకుంటాను కదా. అంటే ఆవిడ మీ మా ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ జోలికి వెళ్ళండి. ఫ్యామిలీలు అంటే నాకు చాలా గౌరవం అండి, అందులోనూ మీ ఫ్యామిలీ అంటే మహా గౌరవం అండి. అమ్మా ఇంకేమన్నా సాంబార్ ఉంటే పొయ్యమ్మా, పొయ్యికి పోతాను. సాంబార్ అయిపోయింది, ఈ ఇడ్లీ ముక్క నంచుకెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఫ్యామిలీ గేమ్ లను ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు? నేను వాకపోయి ఉంటే ఆ పోలీసు నిన్ను పట్టుకెళ్లి బొక్కలో తోసేసావాడే నా ఫ్లవరా. ఒంటి మీద చేస్తావేంటి? కొట్టానంటే కొబ్బరి పచ్చలవుతావు. చేయటమే కదా, నువ్వు కోరుకో, కావాలంటే ముద్దు కొని పెడతా. నన్ను మూత పెడతావా? మనసంటే తెలియదు అనుకుంటాను. మూతి మీద బాత పెట్టి నేతికి మూత పెడతాను. నేతికి మూత పెడతావో, కోడి కోత పెడతావో సాయంత్రం చూపిస్తాగా. ఏ నువ్వు చూసేది చపాతీ పిండి, నేనెవరికి భయపడను. నాన్న నువ్వేంటి గ్యారేజ్ నుంచి తొందరగా వచ్చా? ఏముందమ్మా, కూతురు ఎదిగొచ్చి సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత నేను సంపాదించడం ఎందుకు? అందుకే షెడ్ తొందరలో మూసేద్దాం అనుకుంటున్నాను. నేను హోటల్ పెట్టినందుకు వచ్చిన కోపానికి ఇంకా పోలేదా? అయినా ఆడైనా మగైనా ఒక వయసు వచ్చాక ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి కష్టంతో వాళ్ళు బతకాలి, అప్పుడే జీవితం అంటే ఏడు తెలుస్తుందని నువ్వే కదా నాన్న చెప్పావు. నేనే చెప్పాను అనుకో. సరే విసుగ్గా ఉంది, కాఫీ పట్ట. ఒక స్పెషల్ కాఫీ. ఏమిటి ఆ కేకలో? హోటల్ లాగా ఇది ఇల్లు. జడ్జి గారి కారు రెడీ అయిందా? పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది సార్. ఒకసారి ట్రైల్ వేసుకోమంటారా? నువ్వు రిపేర్ చేసిన కారు నేను డ్రైవ్ చేస్తే కదా తెలిసేది. నువ్వెంత దరిద్రంగా చేసావు. స్పీడు పొద్దునే పడాసు బిగించాడు ఏంటి?
ఏమండి మాస్టారు మాస్టారు ఏమండి ఓకేనా అండి ఓకే ఏంటండి ఈ వయసులో ఆ స్పీడ్ ఏంటండి కొంపలు మునిగిపోయింది కాదు బాబు బ్రేకులు ఏ అక్కడ కాలేజీ దగ్గర అమ్మాయిలు చూసేసరికి మన బ్రేక్ లూజ్ అయిపోయిందండి అదేంటయ్యో యాక్సిడెంట్ లో కూడా జోకులు వేసేస్తున్నావు భలేవాడివే అయినా కాలేజీ అమ్మాయిలు చూసి బ్రేకులు లూజ్ అయ్యే ఏజ్ నాది ఆ ఏజ్ కాకపోవచ్చు కానీ మనసు ఊరుకుంటుందా అది నిజమే ఇగో మాస్టారు ఈ బండి మా ఫ్రెండ్ పనిచేసే షెడ్ ఒకటి ఉంది అక్కడ అప్ చెప్పేసి మిమ్మల్ని ఇంటికి దింపేస్తాను పదండి ఎవరిదా షెడ్ జగన్నాథం అని అతను ఎవరిదోలేండి ఆ షెడ్ అదే ఆ, ఆ అంటే జగన్నాథ నేనేనయ్యా చంపేశారు చంపడం కాదు బాబు నువ్వే నన్ను బ్రతికించు థ్యాంక్స్ భలేవారే పదండి